నమస్కారం. ఏమిటి మరి హుడీ అంటే మొన్న ఫ్లిప్కార్ట్లో కొన్నాను అనమాట. 400 పెట్టి. క్లాత్ క్వాలిటీ అయితే మొల్లాగా ఉంది. ఏం చేస్తాం, మనం కొన్నాక 1 వీక్ తర్వాత ఓపెన్ చేసాం పార్సల్. అప్పటికే రిటర్న్ పాలసీ అయిపోయింది కాబట్టి గుదమూసం వేసుకోవాల్సి వచ్చింది. ఇంకా పాయింట్కి వస్తే ఈరోజు మనం చూడబోయే వీడియో ఏమంటే ఏ మిడిల్ క్లాస్ బాయ్ లైఫ్ స్టాండప్ కామెడీ షో లాంటిది. ఇప్పటికే సోది ఎక్కువైపోయింది, ఇంకా వెళ్ళిపోదాం. ఒక ఊర్లో కపుల్స్ ఉంటారనమాట. కపుల్స్ ఉండే చోట్ల ప్రొడక్షన్ పిల్ల పాపలు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఒక అబ్బాయి పుట్టాడు అనమాట. బాయ్ పుట్టాడు అనమాట. అవసరమా? అబ్బాయి పుట్టాడు అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏం చేశారు, అప్పుడు మగాడ్రా అనుకుంటారు. అది కామనే. 5 years దాకా ఆడికి ఏం ప్రాబ్లం ఉండదు. 5 years తర్వాత ఆ కొడుక్కి స్కూలింగ్ స్టార్ట్ అయ్యిద్ది. ఆ స్కూలింగ్ స్టార్ట్ అవ్వగానే ఇంట్లో వాళ్ళు, కొడుకా నువ్వు బాగా చదువుకోవాలరా అంటారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఏమంటే బేసిక్గా మన మిడిల్ క్లాసులకు ఉన్నది రెండు జాబ్లు, ఫేమస్ జాబ్లు. ఒకటి వచ్చేసి ఇంజనీరింగ్, రెండవది వచ్చేసి డాక్టర్ జాబ్ అనమాట. ఆ రెండే కావాలని రుద్దుకుంటూ ఉంటారు. వేరే జాబ్స్ గురించి వాళ్ళకి తెలియదు. ఈ రెండే ఫేమస్ కాబట్టి రెండే రుద్దుతారనమాట. సో బేసిక్గా ఇవి రుద్దేసరికి ఆ ఎర్రిపుకి ఏం కావాలనుకుంటున్నాడో వాడికి తెలియదు. ఈ రుద్దించుకొని వీడు స్కూల్కి వెళ్తూ ఉంటాడు. స్కూల్కి వెళ్ళగానే 10th ఒకటి బాగా చదువుకో, 10th ఒకటి పర్సంటేజ్ బాగా తెచ్చుకోమ్మా, లైఫ్ సెట్ ఉంటారనమాట. సర్లే అని చదివి పర్సంటేజ్ బాగా తెచ్చుకుంటాడు 10thలో. మళ్ళీ సడన్గా +2 అలియాస్ ఇంటర్లో బాగా చదువుకోమ్మా, కాలేజ్ మొత్తం సెట్ ఉంటారనమాట. ఓకే అనేసి +2 కూడా చదివేస్తాడు అనమాట. మంచి మార్క్స్ తీసుకొని బయటకు వచ్చేసరికి ఈ ఎంసెట్ అంటే ఇంజనీరు, మళ్ళీ ఈ నీట్ అంటే MBBS డాక్టర్ కావాలన్నమాట. ఈ బేసిక్గా నేను ఇంజనీరింగ్ కాబట్టి నా గురించి కాదు, బేసిక్గా ఇంజనీరింగ్ కాబట్టి నాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం. ఏదో ఎంసెట్ రాసి ఏదో బొచ్చులో ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు అనమాట. జాయిన్ అవ్వగానే వీడేమనుకుంటాడు, హ్యాపీ డేస్ మూవీస్ లాగా హ్యాపీగా ఉంటుంది ఇంజనీరింగ్ అనుకుంటాడు. బట్ అక్కడ పోయి వెళ్ళి చూస్తే నేను సిఎస్సి కాబట్టి సిఎస్సి గురించి తీసుకుంటా, వేరే డిపార్ట్మెంట్స్ గురించి అయితే ఫోకస్ ఉండదు నాకు. సో సిఎస్సి కాబట్టి సిఎస్సి గురించి మాట్లాడుకుందాం. రాగానే కాలేజీకి రాగానే ఫస్ట్ ఇయర్ నార్మల్గా నడిచిపోతుంది. బట్ ఇంట్లో వచ్చేసి జాబ్ కొట్టాలి కొడుక అని చెప్తారనమాట. బేసిక్గా జాబ్ కొట్టాలి కొడుక అంటే మనం తీసుకున్నామే కాలేజ్, ఆ కాలేజీకి మొదలా కూడా ప్లేస్మెంట్స్ ఉండవు. అది ఎనుపు కాలేజ్ అయి ఉంటుంది. ఏం చేస్తాం, అది ఇంట్లో చెప్పలేము. సో 4 years ఇంజనీరింగ్ సప్లిమెంట్లు బొచ్చు అవంతా రాసేసి ముగించుకొని బయటకు వచ్చి ఆ ఇంజనీరింగ్ పట్టా తీసుకుంటాం అనమాట, సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ తీసుకొని బయట జాబ్ ట్రయల్స్కి వెళ్తే మన దగ్గర పట్టా ఉంటుంది కానీ నాలెడ్జ్ ఉండదు. సో మన కంపెనీస్ మన కాలేజీలో పట్టా వచ్చేదానికి చదివిస్తారు కానీ నాలెడ్జ్ రావడానికి చదివించడు. ఇది సో మనకి తర్వాత అర్థమైద్ది. ఈ గ్యాప్లో ఈ సొసైటీ ఎరుపులు సొసైటీ వాళ్ళు ఉంటారు కదా, పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు, వాళ్ళు వచ్చి ఇంతవరకు మన లైఫ్లో అంతగా పట్టించుకోరు అనమాట. ఈ కాలేజ్ అయ్యాకే చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు మన లైఫ్లో. ఇంటికి వచ్చేసి ఏమప్పా కొడుకు జాబ్ పోతాడా లేదా ఇట్లా అని అడుగుతారనమాట. లేదప్పా మా కొడుకు ఇంకా జాబ్ రాలేదని చెప్తారనమాట. అప్పుడు వాడు మేధావి చెప్తారనమాట, ఏమని, మా కొడుకు మా ఊళ్ళో ఎవడో ఒకడు ఇట్లా వేరే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిపోయి ఇట్లా జాబ్ కొట్టాడయ్యా అని చెప్తారనమాట. అప్పుడు మనల్ని నమ్మేసి మళ్ళీ ₹1,00,000 దండకు పెట్టి స్కిల్స్ కోసం ఒక ఇన్స్టిట్యూషన్కి పంపిస్తారనమాట. ఏ జావా ఫుల్ స్టాక్ డెవలపరు, బొచ్చు భోషణము, పైథాను ఇలా ఉంటాయి కదా, అలాంటి దానికి పంపిస్తారనమాట. మనం దాంట్లో పోయి కూర్చొని ₹1,00,000 దండగా పెట్టుకొని ఏదో కోర్స్ చేసేసి ఒక జాబ్లో జాయిన్ అవుతాం. ఏదో బుచ్చులో జాబు. ఆ జాబ్కి జాయిన్ అయ్యాకి వాడేం చేస్తాడు, 2 years బాండ్ వేస్తాడు మినిమం అనమాట. ఏ జాబ్ చేసిన ఫ్రెషర్స్కి 2 years మినిమం బాండ్ వేస్తాడు. ఈ బాండ్ గ్యాప్లో బట్టలు వేసుకుంటాం. బేసిక్గా ఫ్లాష్ మ్యాన్ లెక్క బట్టల మీద తెంగేస్తుంటారు. ఈ 2 years ఏం చేసినా ఇట్లా ఉండాలన్నమాట మనం. అది చాలదన్నట్టు ఆఫీస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పొలిటీషియన్స్, ఇంకొకటి చెమ్మ చెక్క బ్యాచ్. వాళ్ళందరినీ భరించుకుంటూ 2 years దాటుకొని
థర్డ్ ఇయర్కి వేరే కంపెనీ చూసుకుని ఏదో ప్రమోషన్ బొచ్చో గట్రా తీసుకుని 25,000 to 50,000 60,000 నీ శాలరీ పెరుగుతుందన్నమాట. ఆ శాలరీ పెరగగానే బేసిక్గా ఇంటికి వస్తావా, ఇంట్లో కంపారిజను ఈ సొసైటీ ఉంటారు కదా వాళ్ళు వచ్చి వెళ్ళింటారు అనమాట. ఏదో బుర్రా కొడతారు, ఏం కొడతారు, డబ్బా వేసుకుంటారు అనమాట. ఇట్లా నా కొడుకు ₹1,00,000 అనేసి మనం ప్లేస్మెంట్ స్లిప్ చూసామా ఏమి, వాడు పే స్లిప్ చూసామా ఏమి మనకు తెలియదు. మన ఇంట్లో మనకు ప్రెషర్ అనమాట, కంపారిజను. ఆ $1,00,000 నువ్వు వచ్చు నా 60,000 అంటారు అనమాట. సో సర్లే అది బేసిక్గా వచ్చి వెళ్ళిపోద్ది, ఏం చేయలేము. ఇది వదిలేస్తే 60,000 జాబ్ ఉంటుంది కదా నీకు, 60,000 జాబ్ ఉంటుంది. మధ్యలో ఎరువులు వస్తారు కదా, మళ్ళీ వస్తారనమాట ఇంటికి. వచ్చేసి ఏమంటే కొడుక్కి 26 ఏళ్ళు అయింది, 28 ఏళ్ళు అయిపోయింది కదా, 60,000 సంపాదిస్తూ ఉంటావు, 28 ఏళ్ళు అయిపోయింది కదా, పెళ్ళి చేయండి ఇంకా అంటారనమాట. ఇప్పుడు పెళ్ళికి మనము బయటికి వెళ్ళామంటే రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే పోయి కూర్చోగానే ఎంతప్ప శాలరీ అంటారనమాట. నా శాలరీ ₹1,00,000 ఇస్తారంటే అంటారనమాట. మినిమం రిక్వైర్మెంటే ₹1,00,000 అంటున్నారు బయట, ఏం చేయలేం. సో నార్మల్గా మనం ఓకే, నార్మల్ ఇప్పుడున్న బతుకులకి 1 lakh అంటేనే గొప్ప అనమాట. ₹1,00,000 శాలరీ అడుగుతారనమాట. కారు ఉండాలన్నమాట, ఓన్ హౌసు, ల్యాండ్లు, నా పిండాకులు. సో ఇంకో 2 ఏళ్ళు కష్టపడి ₹1,00,000 శాలరీ చేసుకొని పెళ్లి చూపులకు వెళ్తే ఏదో ఒకటి ఇవి చెప్పారు కదా, కార్లు, ఇల్లు, బొచ్చులు అని, ఇవన్నీ ఏదో కొంచెం సర్దుబాటు చేసుకోవాలి ఇంకా, లేకపోతే అవ్వదనేసి ఇంకా సొసైటీ వదులుతుందా నిన్ను, మేము గుడిచిపో నువ్వు కూడా గుడిచిపో అనేసి ఓ ఇల్లు కట్టిస్తారనమాట, కారు తీపిస్తారనమాట నీ చేత్తో. అప్పుడు నీకు 50-60 లక్షలు అప్పు అవుతుంది అనమాట. యాజ్ యూజువల్గా ఆ 50-60 లక్షలు అప్పు అయినప్పుడు నీకు నెలకి వచ్చే ₹1,00,000 40,000 ఈఎంఐ పోతూ ఉంటుంది, ఖర్చులకు ఒక 20,000 60,000 పోతూ ఉంటే ఇంకా 40,000 ఉంటుంది అనుకో, పెట్టుకో ఎగ్జాంపుల్. పెళ్ళికి వెళ్ళి ఏదో ఇస్త్రాకు అరటాకు ఏదో ఒకటి కంతకు తగిన బంతలాగా ఒక అమ్మాయి దొరుకుతుంది అనుకో నీకు. దొరికినాక పెళ్లి చేసుకుంటావు. పెళ్లి చేసుకున్నాక ఊరుకుంటావా, ఉడుకులెత్తాం వేరే మనది, ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. 2 yearsలో 2 పిల్లకాయలను స్టార్ట్ చేస్తాం, వచ్చేస్తారు బయటికి. రాగానే వాళ్ళు మనకు ఆల్రెడీ ఈఎంఐస్ ఉంటాయి, ఒక 3 years పర్లేదు, యావరేజ్గా ఉంటుంది లైఫ్. 4th yearలో ఎల్కేజీ యూకేజీ దానికి ముందు ఫ్రీ కేజీ, ఉచిత కేజీ అని ఒకటి ఉంటుంది. దీంట్లో చేర్పించేదానికి మనకు బేసిక్గా మనకి ప్రెస్టీజ్ అనమాట. ఇక్కడ ప్రెస్టీజ్కి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాం మనం, ప్రైవేట్ స్కూలే కావాలి మనకి. పోయి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తామన్నమాట. మన కొడుకును ఓపెన్ చేర్పిస్తామన్నమాట. వాడు బేసిక్గా ఒక బిల్లు ఇస్తాడు చేతికి, ₹1,00,000 బిల్లు. ఏం చేస్తాం, కట్టాలి. సో మూసుకొని కట్టాల్సి వస్తుంది, ఆల్రెడీ అప్పుల్లో ఉన్నావు నువ్వు. ఈ టైంలో జాబ్ ప్రెషర్ అంతా ఉంటుందన్నమాట. క్యూట్ చేస్తావా, రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. సో క్యూట్ చేయడానికి అవ్వదు జాబ్. సో ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చిన్నప్పటి నుంచి లంచ్ బ్యాగ్ తీసుకుని స్కూల్కి పోయావు, కాలేజీకి అలానే వెళ్ళావు, జాబ్కి అలానే వెళ్తున్నావు, నీ లైఫ్ అంతా అంతే వెళ్తుంటావు. అదే మ్యాజిక్. నెక్స్ట్ మన పిల్లాడు ఉంటాడు కదా, ఆడికి సో బేసిక్గా ఏం చేస్తావంటే ఈ సొసైటీ అంతా నేను ముంచేస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు మళ్ళీ అన్ని ఎరుపునే చేస్తావు. మొత్తానికి నాన్నలు కొడుకులకి ఆస్తులు ఇవ్వాల్సి వస్తుంది, కానీ మనము ఈ జనరేషన్లో అప్పులు ఇస్తాం. అదే మ్యాజిక్. ఇందా కొడుక నా అప్పులు ఇన్ని ఉన్నాయి తీర్చుకుంటూ ఉండు అనేసి. సో వాడు కూడా మళ్ళీ అలానే ఉంటుంది. మొత్తానికి మగ లైఫ్ సంకనాకపోతే వాడు గుడిసిపోద్ది ఇలా, అంతే. మనకి ఈ బేసిక్ పక్కన పెడితే మనకి నార్మల్గా మన లైఫ్ ఇలానే నడిచిపోతుంది, సంగనాకపోతుంది అని తెలుసు, అయినా కూడా అక్కడే దూకుతాం. అదే మ్యాజిక్. సో మనుషులు అంటేనే మంచులు కాదు, ఎరువులు. ఏం చేయలేం, ఇది జస్ట్ ఫన్ కోసం తీసుకోండి అంతే. ఓకే, ఈ వీడియోకింతే. నెక్స్ట్ వీడియో ఏం చేస్తామో కమెంట్ చేయండి. నాకు ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడింటే పట్టించుకోకండి. ఈ వీడియోకింతే. ఏం చేస్తా, బిఫోర్ దట్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సపోర్ట్ చేయండి మామ. ఓకే, బాయ్. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. వాళ్ళేదని డిసప్పాయింట్ అయ్యవా? సర్లేండి, ఎమోషన్ ఎక్కువ మాట్లాడాను, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో.